హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మనము సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్ టాపిక్ నుంచి మన యాన్యువల్ ఎగ్జామ్కు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటో అవి డిస్కస్ చేద్దాము. ఒక 10 minutes కేటాయిస్తే ఏంటంటే ఈ చాప్టర్ మొత్తంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. రైట్, ఇక్కడ Z1 వాల్యూ Z2 వాల్యూ పాయింట్స్లో ఇచ్చాడు. Z1 + Z2, Z1 - Z2, Z1 × Z2 క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం కాంప్లెక్స్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2, 3 అంటే 2 + 3i అని, -6, 5 అంటే -6 + 5i అని. సో అడిషన్ చేసినప్పుడు -4 + 7i వస్తుంది. పాయింట్లలో రాస్తే -4, 7. Z1 - Z2 చేసినప్పుడు 8 - 2i వస్తుంది. అది పాయింట్స్లో రాస్తే 8, -2. Z1 Z2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఇలా మల్టిప్లై చేయాలి. ఇక్కడ i² = -1ని మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు -27 - 8i వచ్చింది కాబట్టి Z1 Z2 వాల్యూ ఏమవుతుందంటే -27, -8 అవుతుందన్నమాట. సో దీన్ని బట్టి మనకు తెలిసిందేంటి, మామూలు అడిషనే, కాకపోతే ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్లో చేంజ్ చేసుకొని చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా Z1 అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అయింది. మనం నెక్స్ట్ ప్రాబ్లంలో ఏం చేస్తాము అంటే Z1/Z2 అంటే డివిజన్ ప్రాబ్లం ఎలా చేస్తాం ఈ కాంప్లెక్స్ నెంబర్లో అనేది మనం చెక్ చేస్తాం అన్నమాట. ఈ Z1/Z2 చేసేటప్పుడు డినామినేటర్లో ఏదైతే టర్మ్ ఉంటుందో మనం రేషనలైజింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 - i ఉంది డినామినేటర్లో. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 - i ఏమవుతుందంటే 2 + i అవుతుంది. దీన్ని మనము రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకు 9 + 12i/5 వచ్చింది. అంటే 9/5, 12/5 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాబ్లంలో చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కు సంబంధించింది. Z = 7 + 24i ఇచ్చాడు మనకు. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z అంటే 1/Z అవుతుంది. 1/Z అన్నప్పుడు మళ్ళీ డినామినేటర్లో 7 + 24i ఉంది కదా, దాన్ని మనం రేషనలైజింగ్ చేస్తాం. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, 7 - 24i కాబట్టి రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసినప్పుడు 7 - 24i/625 వస్తుంది. కాబట్టి 7/625, -24/625 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లంలో మనకు ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీకు ఇది 4 మార్క్స్ క్వశ్చన్లో కానీ 2 మార్క్స్ క్వశ్చన్లో కానీ అడగచ్చు. Z వాల్యూ ఇచ్చాడు, ఈక్వేషన్ = 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో 2ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే Z - 2 అవుతుంది. అది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామనుకోండి మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. సో మనకు Z² - 4z + 13 = 0 అవుతుంది. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మన ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ -5 + 12iకి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ a + ib కంపేర్ చేస్తే a వాల్యూ -5 అండ్ b వాల్యూ 12. స్క్వేర్ రూట్ ఆఫ్ a + ib ఫార్ములా ఏంటంటే +or - √a² + b² + a/2 + i × √a² + b² - a/2. ఏ ప్లేస్లో -5ని, బి ప్లేస్లో 12ని మనం రీప్లేస్ చేసి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫార్ములా రాస్తే ఏంటంటే మీకు 2 మార్క్స్ క్వశ్చన్లు వస్తే 1 మార్క్ ఫార్ములాకే వేస్తారు. మనం సబ్స్టిట్యూట్ చేసి రీప్లేస్ చేసి సింప్లిఫై చేసినప్పుడు మనకు ఇంకొక మార్క్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ +or - రెండు కూడా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనము అన్నీ రీప్లేస్ చేసాము. రీప్లేస్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి, ఇక్కడ -5² అంటే 25 అవుతుంది, 12² అంటే 144 అవుతుంది, అంటే 169 అవుతుంది. √169 ఇక్కడ ఏంటి -5 ఉంది మనకు. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడంటే -5 కాబట్టి. అలాగే సేమ్ ఇక్కడ ఒక దగ్గర ప్లస్ ఉంది, ఇక్కడ వైపు మైనస్ ఉంది. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమవుతుంది అంటే సింప్లిఫై చేసినప్పుడు √4 + i√9 ఫామ్లో వస్తుంది. √4 అంటే 2 అని, √9 అంటే 3 అని తెలుస్తుంది మనకు. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ -5 + 12i వాల్యూ ఏమవుతుందంటే +or - 2 + 3i అవుతుంది. సో ఈ ప్రాబ్లంలో మనకు మెయిన్ స్టెప్ ఏంటంటే మనము స్క్వేర్ రూట్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడము, దాంట్లో రీప్లేస్ చేసి సింప్లిఫై చేయడం అనమాట. ఇది గుర్తుంటే మనం ఈజీగా 2 మార్క్స్ మనం గెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్వేర్ రూట్లో మీకు ఏ టైప్లోనైనా అడగొచ్చు. ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే Z వాల్యూ ఇచ్చాడు మనకు. సో దీన్ని Z³ - 10z² + 58z - 136 = 0 అని ప్రూవ్ చేయాలి.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మన ఇది 4 మార్క్స్ క్వశ్చన్. 2 ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఈ 2 ప్రాబ్లమ్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుందన్నమాట. సేమ్ మనం 3ని లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాము. సో z-3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -5i హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ i స్క్వేర్ ఈక్వల్ టు -1 కాబట్టి మనకు ఫస్ట్ z² - 6z + 34 = 0 వస్తుంది. యాక్చువల్గా ఇక్కడికైతే 2 మార్క్స్ వచ్చేవి, బట్ మనం ప్రూవ్ చేయాల్సింది వేరే ఉంది కాబట్టి ఇక్కడ ఒక లాజికల్ ప్రకారం ప్రూవ్ చేస్తాము. z³ ఉంది కదా, LHS పార్ట్ తీసుకున్నాం. z³ z/z² రాయొచ్చు. ఒక z రాసి ఇంటూ వచ్చినప్పుడు ఈక్వేషన్ 1ని రీప్లేస్ చేస్తామన్నమాట. ఇప్పుడు మల్టిప్లై చేసి ఏమవుతుంది, యాక్చువల్గా అయితే z/z² అంటే z³ అవుతుంది, -6z² అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నది -10z² కదా, కాబట్టి -4z² యాడ్ చేశాను. 34z అవుతుంది, కానీ ఇక్కడ ఉంది 58z కదా, కాబట్టి 24zని యాడ్ చేశాను. దాంతోపాటు -136 కూడా తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే -4ని కూడా కామన్ తీశాను. అప్పుడేమవుతుంది, మళ్ళీ z² - 6z + 34 వస్తుంది. అంటే 2 టైప్స్లో కూడా మనకు ఈక్వేషన్ 1 యూజ్ అవుతుంది. ఆ ప్లేస్లో 0 రీప్లేస్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే z³ z/z² ప్లేస్లో ఈక్వేషన్ 1ని రీప్లేస్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం మనం. సేమ్ ప్రాబ్లం ఇక్కడ సేమ్ 2ని లెఫ్ట్ తీసుకోండి, సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు z² - 4z + 11 = 0 వచ్చింది. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే ఈక్వేషన్ ఇంతవరకు అడిగినట్లయితే అది 2 మార్క్స్ అయ్యేది. బట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, LHS పార్ట్ తీసుకోండి. 3z³ అన్నాడు కదా, 3z అగైన్ z² ప్లేస్లో ఏమొస్తాము, 3z/z² కదా, ఆ ప్లేస్లోకి ఈక్వేషన్ 1ని రీప్లేస్ చేస్తాం. మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయడానికి 3z³ ఓకే, 3 4 12 12z² వస్తుంది, -12z². కానీ ఇక్కడ ఉంది -4 కదా, కాబట్టి +8z² యాడ్ చేశాను. 33z అవుతుంది, కానీ ఇక్కడ ఉన్నది ఒకటే z కదా, కాబట్టి ఏమవుతుంది 32zని మనం సపరేట్ చేసాము, +88 యాడ్ చేయడం జరిగింది. సేమ్ 8ని రీప్లేస్ చేసుకున్నాను నేను. 8 కామన్ తీసేస్తే 2 ప్లేసెస్లో కూడా ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ ప్లేస్లో 0నే వస్తుంది, సెకండ్ ప్లేస్లోనే 0 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 3z³ - 4z² + z + 88 = 0 వస్తుంది అనమాట. మీకు ఈ 2 క్వశ్చన్స్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ మనం యాన్యువల్ ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x - iy హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 = a - ib అయితే ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఇంతకుముందు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం కదా, ఇక్కడ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, లేదా 1/3 మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, క్యూబ్ అవుతుంది. అంటే x - y హోల్ క్యూబ్ ఫార్ములా. x - y హోల్ క్యూబ్ అంటే x³ - y³ -3xy × x - y. సేమ్ అదే ఫామ్లో ఈ టర్మ్స్ని మనం రీప్లేస్ చేసాం. చేసిన తర్వాత ఏంటంటే రియల్ పార్ట్ని రియల్ పార్ట్ గాను, కాంప్లెక్స్ పార్ట్ని కాంప్లెక్స్ పార్ట్ గాను ఇండివిజువల్గా రాయడం జరిగిందనమాట. అప్పుడు x = ఏమవుతుంది, రియల్ పార్ట్ అవుతుంది. అలాగే 2 టైప్స్లో కూడా అంటే లెఫ్ట్ రైట్లో కూడా -i ఉంది కాబట్టి y ప్లేస్లోకి 3a² - b³ తీసుకోవచ్చు. సో సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్లో a కామన్ వస్తుంది, సెకండ్ దాంట్లో b కామన్ వస్తుంది. మనకు కావాల్సింది x/a + y/b కదా. x/a వాల్యూనేమో a² - 3b² అవుతుంది, y/b వాల్యూనేమో 3a² - b² అవుతుంది. సో LHS పార్ట్ ఏంటి, x/a + y/b = ప్రూవ్ చేయడం కదా. సో x/a + y/b వాల్యూ మనం సింప్లిఫై చేస్తే 4a² - 4b² వచ్చింది. దీంట్లో నుంచి 4 కామన్ తీసి ఏమవుతుంది, a² - b² అవుతుంది. అంటే ఫైనల్గా x/a + y/b = 4 టైమ్స్ ఆఫ్ a² - b² అవుతుంది. సో పైన 2 క్వశ్చన్స్ మిస్ అవుతే వచ్చేటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అనమాట. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n సాటిస్ఫైయింగ్ 1 + i/1 - n = 1. ఇక్కడ ఫస్ట్ 1 + i/1 - i తీసుకోండి. డినామినేటర్లో 1 - i అయిందిగా, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 + i అవుతుంది. మల్టిప్లై అండ్ డివైడింగ్ చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా i మాత్రమే వచ్చింది, అంటే ఓన్లీ కాంప్లెక్స్ పార్ట్ మాత్రమే వచ్చింది. మనకేంటి హోల్ టు ది పవర్ ఆఫ్ n = 1 ఇచ్చాడు కదా, అంటే 1 + i/1 - i ప్లేస్లో మనం i రీప్లేస్ చేయొచ్చు, అంటే i పవర్ n = 1. అంటే ఎన్కి ఏ వాల్యూ కావాలంటున్నాడు, 1 2 3 4 చెక్ చేశాను నేను. 4కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 1 అవుతుంది, అంటే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ అవుతుంది అంటే 4.